వాటర్ తులిప్స్ మంచిగా వాడుకుంటే, యాక్చువల్లీ మూవీ చూసి వాడుకున్నాం, లేట్ అయింది. దాని తర్వాత తొందరగా ఇగో వీటి కోసం లేవాల్సి వచ్చింది అనమాట. ఇవాళ ఈస్టర్ ఎగ్ హంట్ ఉంది యూనివర్సిటీలో పక్కన. లాస్ట్ టైం వెళ్ళాం కదా, అప్పుడు వీడియో పెట్టలేదు, బట్ ఒక షార్ట్ ఉంటుంది. ఇక చాలా బాగుంటుంది అక్కడ. సో దానికి వెళ్దాము అని ఒక మంత్ నుండి ప్రిపేర్ అయ్యి అసలు రోజు పొద్దున్న లేచి ఈస్టర్ ఎగ్ హంట్ ఇవ్వాలనా అని అడుగుతాడు అనమాట. ఫైనల్లీ అది ఇవ్వాలా, అది మిస్ అవ్వద్దని చెప్పేసి రాత్రంతా అదే ఉందన్నమాట మైండ్లో. టైం అవ్వక ముందే స్టార్ట్ అవ్వాలి అని. సో ఫైనల్లీ ఆన్ టైం స్టార్ట్ అయ్యాం మేమైతే. సో వేర్ ఆర్ వి గోయింగ్ అద్దు? To Easter egg hunt. Where is your bucket? Oh, where is the bunny? Oh, cute. Will you take all the eggs? No, we don't have eggs. Good job. Let's see. Em chestadu. Okay, don't. Let's go. Are you excited for Easter bunny hunt? Very excited. అక్కడ చాలా పిల్లలు ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చేసారు. హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? సో హ్యాపీ వీకెండ్. ఇదైతే మా పక్కన యూనివర్సిటీలో ఈస్టర్ సండే ముందు రోజు ఈవెంట్స్ కండక్ట్ చేశారనమాట పిల్లల కోసం. సో ఫస్ట్ ఏంటంటే పెట్టింగ్ జూ, మంచిగా పిల్లలందరూ యానిమల్స్ని పెట్ చేస్తూ ఆడుకున్నారు. అండ్ ఆల్సో ఎగ్ హంట్ కూడా కండక్ట్ చేశారనమాట. అక్కడ చూసారా ఎంత కలర్ఫుల్ ఎగ్స్ ఉన్నాయో. ఫస్ట్ అయితే చిన్నపిల్లలతో స్టార్ట్ చేశారు, 0 to 3 years ఆఫ్ ఏజ్. సో అకిరా 4 to 5 నెక్స్ట్ ఉందన్నమాట. Oh, there are so many Easter eggs. You need to wait until they say start. Say hi. Just be careful, okay? స్టార్ట్ అని ఉంది కదా అక్కడ. సో మెయిన్గా అక్కడ నుండి అందరు కిడ్స్ని ఎలో చేస్తారు, అంటే రిబ్బన్ కట్ లాగా చేసి 1 2 3 స్టార్ట్ అనగానే ఫస్ట్ పిల్లలందరూ వెళ్తారు. వెళ్ళి ఆ ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళ బాస్కెట్లో వేసుకుంటారు అనమాట. సో ఎవరికైనా ఎగ్స్ వస్తే అవి వాళ్ళకి. దాంట్లో చిన్న చిన్న చాక్లెట్స్ లేకపోతే కిండర్ జాయ్ టాయ్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఉంటాయి. సో కిడ్స్కి ఫన్ యాక్టివిటీ. We are doing this in different age groups today. Our first age group is our 0 to 3-year-olds. So if you are not 0 to 3, please wait for your egg hunt, which will be later in the day. So at 10:05, our 0 to 3-year-olds will come up and we will do our egg hunt. Parents are welcome to be with their children for about 10 minutes. అందరూ ఇంత చిన్న చిన్న పిల్లలు కదా, సో వాళ్ళ పేరెంట్స్ని కూడా అలౌ చేశారు. ఐ డోంట్ నో అన్ని ప్లేసెస్లో పేరెంట్స్ని కూడా అలౌ చేస్తారో లేదో, బట్ ఇక్కడైతే చేశారు. సో కంప్లీట్ స్వీప్. అసలు జస్ట్ ఇలా వాక్ చేస్తూ వెళ్తూ ఉంటే చాలు, ఎగ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి ఫ్యూ మినిట్స్లో. సో పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ క్విక్గా అయిపోయింది. బట్ దెన్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్. పేరెంట్స్కి కూడా మంచిగా ఆడుకున్నట్టు ఉంటుంది కదా. బట్ నాకు అనిపించింది లైక్ ఓన్లీ పిల్లల్ని పెట్టుంటే ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసే వాళ్ళేమో, ఎక్కువ టైం దొరుకుతుంది కదా వాళ్ళకి అవన్నీ పిక్ చేసే లోపు అని. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఫన్. అకిరా ఏమో తన టర్న్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు అనమాట. నేను ఎప్పుడు ఎలా లోపలికి అందరు వెళ్ళిపోతున్నారు అన్నట్టు. బట్ తన రౌండ్ నెక్స్ట్ ఉంది, సో అందుకే అలా పట్టుకొని నిల్చున్నాము. బట్ మిగతా వాళ్ళందరూ నెక్స్ట్ రౌండ్కి మళ్ళీ ఎగ్స్ వేశారు. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాం మేము అక్కడ. Okay.
Remember, sharing is caring. There's plenty of eggs to go around. Don't take too many. Save some for me. Show me your eggs. Ooh, that's so Good job, good job. Anything? It's cute. And the twist. And then the Swedish fish. That's fish. And Nice. Just collect all the eggs again. Okay, not bad. Let me see. oh, many fiddles. Good job. Are you happy? Yeah, you don't. I'm glad you have. ఈ ఎగ్ అంటే ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ ఎగ్స్ ఏంటి, ఈ ర్యాబిట్ ఏంటి, అసలు ఈ పిల్లలు ఎందుకు ఇలా ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటారు, ఎగ్ హంట్ ఎందుకు చేసుకుంటారు అని చూస్తే అర్థమైంది ఏంటంటే ఇదొక జర్మనీ ఫెస్టివల్ అనమాట. అంటే యూఎస్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కానీ ఆరిజిన్ మాత్రం జర్మనీ నుండి వచ్చిన ఫెస్టివల్ ఇది. వాళ్ళు అక్కడ యోస్టర్ అనే గాడెస్కి ప్రే చేస్తారు ఈ ఈస్టర్కి. షీఈ్ ఫర్టిలిటీ గాడెస్ అనమాట ఫర్ హ్యూమన్ అండ్ క్రాప్. ర్యాబిట్ ఎందుకు అని అంటే యోస్టర్ గాడెస్ యానిమల్ సింబల్ ర్యాబిట్ అనమాట, హెయిర్ అని కూడా అంటారు. అండ్ ఆల్సో బనీ, ఈస్టర్ బనీ. సో యా, ఈస్టర్ బనీ ఎనర్జెటిక్ కూడా కదా ర్యాబిట్ అయితే జనరల్గా. సో అది ఫర్టిలిటీకి సింబల్ అంట. అండ్ ఆల్సో స్ప్రింగ్కి ఇంకా రీలైఫ్ ఆర్ రీబర్త్ ఆర్ న్యూ లైఫ్కి సింబలైజేషన్ అనమాట ర్యాబిట్, బనీ అండ్ ఎగ్స్. సో అందుకని వీళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్కి శాంటా క్లాస్ లాగా ఇక్కడ ఈస్టర్కి ర్యాబిట్ అనమాట. సో ర్యాబిట్ ఏంటంటే మార్నింగ్ లేచే వరకు పిల్లలందరి కోసం ఎగ్స్ ఇలా లే చేసి పెడితే వెల్ బిహేవ్డ్ చిల్డ్రన్కి మాత్రమే ఎగ్స్ దొరుకుతాయి అనమాట. సో వాళ్ళు మార్నింగ్ లేచి ఈస్టర్ సండే రోజు ఈ ఎగ్ హంట్ చేసి ఎగ్స్ని పట్టుకుంటారు. సో దాంట్లో వాళ్ళకు ఒక సర్ప్రైజ్ చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి, సేమ్ లైక్ క్రిస్మస్ గిఫ్ట్స్. సో యా, వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ అండ్ చాలా ఎంజాయ్ చేశాడు అకిరా కూడా. వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. బట్ పేరెంట్స్కి మాత్రం ఈ క్యూ లైన్స్ మాత్రం తప్పవు. అంటే వాళ్ళు నిల్చున్నారు కొంతమంది అయితే అలా ఆడుకుంటున్నారు అనమాట. సో మేమైతే ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒకరేమేమో హార్స్ లైన్లో నిల్చున్నాము, ఒకరేమేమో ఫేస్ పెయింటింగ్ లైన్లో నిల్చున్నాము. సో ఇది మా పరిస్థితి. ఒక ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ క్యూలో నిల్చున్నాం అనమాట. సో దట్ వాళ్ళ టర్న్ వస్తుంది, అప్పుడు వాళ్ళది చేసుకోవచ్చు. నెంబరింగ్ ఇచ్చారు కానీ మరి అంత ఏం చూడట్లేదు వాళ్ళు, కంపల్సరీ ఆ లైన్లో నిల్చోవాలన్నమాట. అండ్ ఆల్సో ఇది 12కి అయిపోతుంది. సో ఈవెన్ మనం ఆ లైన్లో నిల్చొని కరెక్ట్ మన టైం వచ్చే వరకు 12 అయిందంటే వాళ్ళు అన్ని మూసేసి వెళ్ళిపోతారు. సో అదొకటి కూడా ఉంది. లాస్ట్ టైం అలానే పోనీ రైడ్ మిస్ అయింది, అందుకే ఇవాళ మార్నింగ్ వచ్చి నిల్చున్నామని చెప్పాం కదా, అందుకోసమే ఈసారి మిస్ అవ్వద్దు ఆ పోనీ రైడ్ అని. సో నేను అకిరా ఫేస్ పెయింటింగ్ లైన్లో నిల్చున్నాం. ఫైనలీ మా టర్న్ వచ్చింది. లాస్ట్ టైం వీడికి బీ వేయించాను అనమాట ఫేస్ మీద. బట్ వెంటనే నాకు తీసేయని వాడు భయపడ్డాడు కొంచెం, ఏంటో ఇది అన్నట్టు. బట్ ఇప్పుడు ముందే తెలుసు కాబట్టి ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో చూశాడు, మళ్ళీ ఎక్సైటెడ్గా ఉండే అనమాట ఈసారి. ఇంకా వాడే చూస్ చేసుకున్నాడు, ప్లస్ వద్దు అనలేదు. అండ్ తర్వాత చూపిమన్నాడు, ఎలా ఉంది, ఎలా వచ్చింది, ఒకసారి నా ఫోటో చూపిమన్నాడు. సో చాలా ఎక్సైటెడ్గా బాగా ఎంజాయ్ చేశాడు.
అక్కడ టైం చూసారా 11:54 అంటే లాస్ట్ మూమెంట్లో ఇంకా వాడికి వచ్చిందనమాట ఛాన్స్. లాస్ట్ టైం కూడా ఇంతే, ఆల్మోస్ట్ ఇదే టైంకి శ్రవణ్ లాస్ట్లో ఉన్నాడు, బట్ 12 అయిపోయింది. సో ఆపేశారు అనమాట. ఈసారి కూడా అలానే అవుతుందేమో అనుకున్నాం కానీ బట్ యా లకీలీ హీ గాట్ హిస్ ఛాన్స్. ఎక్కాడు, లేకపోతే ఇంటికి వెళ్ళే వరకు చంపేశాడు అనమాట హార్స్ రైడ్ చేయలేదని. బట్ యా హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఆ వైట్ హార్స్ చూసారా, అదైతే గర్ల్స్కి ఫుల్ కాంపిటీషన్ అనమాట. ఆ టర్న్ కోసం వెయిట్ చేస్తే అసలు ఏది వచ్చేది కాదు. సో ఇది బాయ్ హార్స్ కాబట్టి దీని మీద ఎక్కించేసామన్నమాట. సో ఫైనలీ రైడ్ అయితే చేశాడు. Did you all like my Easter Bunny blot? Then what are you waiting for? Do like, say and subscribe to Zohor's blots. Thank you all for watching. See you all very soon.